హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీను సత్య వరల్డ్. మరో మంచి హెల్దీ అల్లం మురబ్బాతోని మీ ముందుకు వచ్చేసానండి. జింజర్ క్యాండీస్ అని కూడా అంటారు. సీజన్స్ మారే కొలది మనకి జ్వరాలు, దగ్గులు, అలాగే జలుబులు చేస్తూ ఉంటాయి కదా. ఈ జింజర్ క్యాండీస్ని రోజుకు ఒకటి తీసుకున్నట్లయితే ఎలాంటి జ్వరం, దగ్గు, జలుబు మన దరి చేరవండి. బయట దొరుకుతాయి కానీ కెమికల్స్ ఇంకా షుగర్స్ యాడ్ చేస్తారు. అవి అస్సలు మంచిది కాదు. ఇంట్లోనే ఎలాంటి షుగర్ కానీ అలాగే బెల్లం కానీ యూజ్ చేయకుండా హెల్దీగా తాటి బెల్లంతోని సులభంగా అల్లం మురబ్బాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్ తీసుకున్నానండి. మీరు ఏదైనా ఒక కప్పుని కొలతగా తీసుకొని నేను చెప్పినట్లు ఫాలో అయితే సరిపోతుంది. అల్లాన్ని నీట్గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. పావు స్పూన్ మిరియాల పొడి, పావు స్పూన్ పసుపు, అలాగే పావు స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. అల్లం మాత్రము నీట్గా వాష్ చేసుకోవాలి, ఎక్కడ ఇసుక అనేది తగలకూడదు. చూసారు కదా, ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. పొయ్యి మీద ఒక కడాయి తీసుకొని, అంటే ఒక వంతు అల్లానికి 5 వంతులు బెల్లాన్ని తీసుకోవాలండి. అంటే నేను ఒక కప్పు అల్లం తీసుకున్నాను కదా, అదే గ్లాస్తోని 5 గ్లాసులు తాటి బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే అదే గ్లాస్తోని ఒక పావు కప్పు వాటర్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. లేదంటే అడుగంటే అవకాశం ఉంది. అప్పుడప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. నార్మల్గా బెల్లంలోనే రాళ్ళు ఉంటాయి కదండి, ఈ తాటి బెల్లంలో ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం చిక్కగా ఉందనుకుంటే మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలండి. ఇది కరగడానికి కొంచెం టైం పడుతుంది. ఎక్కువ ఫ్లేమ్ పెడితే మాత్రం బెల్లం అడుగంటే అవకాశం ఉంది, చిక్కబడిపోతుందండి తొందరగా. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ అలాగా నిదానంగా కలిపితే బెల్లం మొత్తం వీడియోలో చూపిస్తున్నట్లు కరిగిపోతుందండి. అప్పుడు ఒక జిక్కి తీసుకొని ఒక బౌల్లోకి వడకట్టేసుకోవడమే. బెల్లం చూసారా ఎంత నల్లగా ఉందో. తాటి బెల్లం నల్లగానే ఉంటుందండి. నల్ల బెల్లం తాటి బెల్లం అని కూడా అంటారు దీన్ని. మనకి ఏ కిరాణా స్టోర్లోనైనా దొరుకుతుంది, లేకపోతే ఆయుర్వేదిక్ షాప్లో అయినా సరే అవైలబుల్గా ఉంటుందండి. నార్మల్ బెల్లం కంటే తాటి బెల్లం చాలా మంచిది హెల్త్కి. చూడండి, ఇలా ఫిల్టర్ చేసుకున్నాం కదా, ఎన్ని నలకలు ఉన్నాయో చూసారు కదా ఈ తాటి బెల్లంలోని. ఈ నలకలన్నిటిని ఇప్పుడు మనం బయట పడేయాలి. పాకం అనేది ఈ విధంగా చిక్కగా ఉంటుందండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఈ పాకాన్ని వేసేసుకొని లో ఫ్లేమ్లోని కలుపుకోవాలండి నిదానంగాను. హై ఫ్లేమ్ ఎట్టి పరిస్థితులను పెట్టొద్దు, అడిగంటే అవకాశం ఉంది, మాడిపోతుంది తొందరగాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ కొంచెం మనకి థిక్గా ఉంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలండి. పాకం ఉడకడం స్టార్ట్ అవుతుందండి, బుడగల్లాగా వస్తుంది. అప్పుడు మనం రెడీగా పెట్టుకున్నాం కదా అల్లం పేస్ట్ని వేసేసుకోవాలి. ఇది వేసిన తర్వాత కలుపుతూ ఉండాలండి. అంటే ఈ అల్లం పేస్ట్ ఈ బెల్లం పాకంలోకి పూర్తిగా కలిసిపోవాలి. అలాగా కలుపుతూ ఉంటే కలిసిపోతుందండి. అండ్ మనకి ఇది దగ్గర పడడం అనేది స్టార్ట్ అవుతుంది. నిదానంగా మనం కలుపుకోవాలి. కొంచెం టైం కేటాయించామంటే హెల్దీ అల్లం మురబ్బా అనేది రెడీ అయిపోతుందండి. సంవత్సరం మొత్తం హ్యాపీగా మనం తీసుకోవచ్చు, రోజుకొకటి చొప్పున. కొంచెం ఒకరోజు 1 గంట పాటు కష్టపడితే సరిపోతుందండి. చూసారు కదా, ఇలాగ థిక్గా ఉంటుందండి మనం కలిపే కొలది. ఈలోపు మనము ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి రెడీగా ఉంచుకుందాము. బటర్ పేపర్ ఉంటే వేసుకోండి, లేదంటే ఈ విధంగా పళ్ళానికి నెయ్యి అప్లై చేసుకుని వేసుకున్నా సరే సరిపోతుంది. అలాగే బెల్లం పాకం ఎప్పుడు వస్తుంది, కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనేది మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తానండి. ఈ బెల్లం పాకం రెడీ అయ్యేలోపు ఈ అల్లం మురబ్బాలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుందాం, వచ్చేయండి. మనకి సీజన్స్ చేంజ్ అయినప్పుడు మనకి ఎక్కువగా గొంతు నొప్పి, జలుబు, దగ్గు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదండి. దానికి మంచి రిలీఫ్ అని చెప్పొచ్చు ఈ అల్లం మురబ్బా అనేది. అల్లం మురబ్బాని భోజనం చేశాక రోజుకొకటి తీసుకున్నట్లయితే డైజెషన్ ప్రాబ్లం, మోషన్ ప్రాబ్లం, అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే క్యూర్ అయిపోతాయండి. ఇంకా ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ నుంచి ఫైట్ చేస్తుందండి. లేడీస్ కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళకి ది బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చండి. ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలండి ఈ అల్లం మురబ్బాతోని. ఇంకా ఇలాంటి అల్లం మురబ్బా ప్రతి ఒక్కరింట్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పాకం విషయానికి వస్తే చూసారు కదా, నీటిలో వేసి చెక్ చేస్తే మనకి గట్టిగా పాకంలాగా సాగుతుంది, మరీ రాయిలాగా అయిపోవద్దు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు గట్టి పాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మరొకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి, కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీలా ఉంటుందండి. అంటే కేక్ బ్యాటర్ మనకి ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్నాం కదా, నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. వెంటనే వేసేయండి, లేట్ చేస్తే తొందరగా గట్టి పడిపోతుంది. నేను తర్వాత వేసాను పై లేయరు, అందుకే అలాగే ఉంది. మీరు మొత్తం ఒకేసారి వేసేసుకుంటే నీట్గా వస్తుందండి. ఇలా ఉన్నా సరే ఏం కాదు, ఇది తొందరగా గట్టి పడిపోతుంది. మన క్యాండీస్ కూడా చాలా చక్కగా వస్తాయి.
ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వేడి తగ్గింది అన్నప్పుడు చాక్ తీసుకొని కొంచెం లోతుగా లైన్స్ డ్రా చేసుకోండి. మనకి ముక్కలుగా విరిపినప్పుడు ప్రాపర్గా వస్తాయి. కొంచెం లోతుగా ఘాట్లు పెట్టుకున్నట్లయితే పైన అనుకోండి, మనం విరిపినప్పుడు ఆ షేప్లో మనకి కరెక్ట్గా రావు. మీకు నచ్చిన షేప్లోని మీరు లైన్స్ గీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోతే ఇది చాలా గట్టిగా అవుతుందండి. అంటే మనకి క్యాండీస్ ఎలా ఉంటాయో అలాగనే ఉంటాయి. ఇది బాగా చల్లారిపోతే ఈజీగా ఊడొచ్చేస్తుందండి, పళ్ళెం నుంచి అయినా బటర్ పేపర్ నుంచి అయినా. వీడియోలో చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో ఈ అల్లం మురబ్బ అనేది. చూడండి, ఇరుపు చూపిస్తున్నాను. పలుక్కుమని విరుగుతాయండి. మనం విరిపిన ప్రతి క్యాండీ కూడాను చాలా బాగా విరుగుతాయండి. ప్రాపర్గా వచ్చింది అల్లం మురబ్బ అనేది. మీరు చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పినట్లు చేశారంటే ఎవరైనా సరే సులభంగా చేసుకోవచ్చండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ అల్లం మురబ్బాని ప్రతి ఒక్కరూ ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. బయట మెడిసిన్స్ వాడే కన్నా ఇంట్లోనే న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ లేని ఈ అల్లం మురబ్బాని రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎలాంటి గొంతు నొప్పి కానీ, దగ్గు, జలుబు ఇంకా ఎలాంటివి కూడా మన దరి చేరవండి. ఇమ్యూనిటీ పవర్ను కూడా బూస్టప్ చేస్తుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ అల్లం మురబ్బాతోని. చూస్తుంటేనే మనకి తెలుస్తుంది కదా ఎంత బాగా కుదిరిందో అనేది. ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. మీకు ఎక్కువ మొత్తంలోని కావాలనుకుంటే ఒకేసారి ప్రిపేర్ చేసేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెమే ప్రిపేర్ చేశాను. ఇంకా నేను తర్వాత కూడా ప్రిపేర్ చేసుకుంటానండి మీకు చూపించడానికి కాబట్టి కొంచెం మొత్తంలోని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. రోజుకొకటి విక్స్ బిల్ తీసుకున్నట్లు చప్పరించైనా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే వేడి నీటిలో అయినా సరే కలుపుకొని తాగొచ్చండి. ఎలాంటి గొంతు నొప్పి అనేది మనకి రాదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తీసుకోవచ్చండి ఈ హెల్దీ అల్లం మురబ్బాని. మనం యూట్యూబ్లో చూసి ఏవేవో అన్హెల్దీ ఫుడ్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాం కదండి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ అల్లం మురబ్బాని ఎందుకు ట్రై చేయకూడదు చెప్పండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తీసుకోవచ్చు. గాలి తగలని ఒక డబ్బాలో వేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. మరి తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.